వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకు పడేసామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వచ్చే అవకాశమే లేదు అని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తే ఏంటి అన్న పరిస్థితి, భయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో చాలా గట్టిగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంకా ఆలోచిస్తూ ఉన్నారేమో, కానీ వ్యవహారం ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి రావడం దాదాపు ఖాయమన్న ఒక నిర్ధారణ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఏర్పడుతోంది. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఈరోజు తన వీకెండ్ కామెంట్లో చెప్పిన కొన్ని అంశాలు చూస్తే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయకపోతే అసలు నారా లోకేష్కు ఎంత ఇబ్బంది అన్నది ఆయన వివరించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి రూల్ ఆఫ్ లాను కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి అన్నంత కసిగా టీడీపీ వాళ్ళు ఉన్నారు అన్నదైతే అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో పద్ధతిగా నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు అన్న ఒక నిర్ధారణ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాధాకృష్ణ గారు తన కామెంట్లో రాసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి తన కుమారుడైన లోకేష్కు ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటే జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం రాధాకృష్ణ గారు రాశారు. అంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం, నారా లోకేష్ భవిష్యత్తు కోసం భరోసా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం. అంటే రాజకీయం ఇది. ఓకే, జగన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేయగలిగితే 2029 ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా లోకేష్కు బదలాయించడానికి ఆటంకాలు ఎదురుకావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే. చివరకు నారా లోకేష్కు నాయకత్వాన్ని బదలాయించడం కూడా సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి అవతల పక్షంలో ఉంటే అని ఇండైరెక్ట్గా రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం. ఎవరి కోసం? నారా లోకేష్ కోసం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు. భవిష్యత్తు వాళ్ళు ఉండాలి అంటే జగన్ రెడ్డిని కట్టడి చేయాల్సిందే అని చెప్తూ ఉన్నారు. జగన్ రెడ్డి ఉంటే కష్టం అన్నది. ఇంకో లైన్, జగన్ రెడ్డి ఇప్పటికే తానేంటో రుజువు చేసుకున్నారు. అతడికి కొన్ని వర్గాలు బలంగా మద్దతు ఇస్తున్నాయి, ఇప్పటికి కూడా ఇస్తున్నాయని అర్థం. పవన్ కళ్యాణ్కు కాపు సామాజిక వర్గం పూర్తి అండగా ఉంది. మిగిలిన వర్గాలు చేరువ కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి లోకేష్ పరిస్థితి ఏంటి? మర్రి చెట్టు కింద మరో మొక్క బతికి బట్ట కట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది. చంద్రబాబు నీడలో ఆయన ఉన్నారు. చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నంత వరకు లోకేష్ ఎదగడం కష్టం. యువగలం పేరిట పాదయాత్ర చేసినంత మాత్రాన అతడు ప్రజానాయకుడిగా ఎదిగాడని భావించలేం. అంటే ఇప్పటికీ కూడా నారా లోకేష్ ప్రజానాయకుడిగా ఎదిగాడంటే మనం దాన్ని భావించలేం, అలా అనుకోలేమని కూడా స్పష్టంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకి కొన్ని సామాజిక వర్గాలు మద్దతుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు కాపు సామాజిక వర్గం ఉంది. కానీ లోకేష్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఆయన ఎదగడం కష్టం, మర్రి చెట్టు కింద ఒక మొక్కలా ఉండిపోయే పరిస్థితి అని కూడా రాశారు. అసలు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాలపైన కూడా రాధాకృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎప్పుడైనా కూడా తెగిపోవచ్చనే మీనింగ్ వచ్చేలాగా రాశారు. తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు శ్రేణుల్లోనూ నమ్మకం కలిగించాలి. ప్రస్తుతానికి జనసేన అని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఆప్తుడుగా ఉంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం. అంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో బీజేపీ నమ్మడం లేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం తలపోస్తోందని చెబుతున్నారు. అంటే ఎట్టు తిరిగి తెలుగుదేశం పార్టీకి ఎసురు పెట్టి ఆ ప్లేస్లోకి రావాలని, పవన్ కళ్యాణ్ సాయంతో అయినా రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అన్నది రాధాకృష్ణ గారి ఉద్దేశం. ఆయన రాశారు. అవినీతి కేసుల కారణంగా జగన్ రెడ్డి బలహీనపడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి 7 నెలలైన తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోడీ మూడో పర్యాయం అధికారం రాగలిగిన జగన్ రెడ్డి కేసుల్లో కదలిక మాత్రం ఉండడం లేదు. ఇది కీలకమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీక్ అయితే ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్ని మాత్రం మోడీ ప్రభుత్వం కదిలించడం లేదు అంటున్నారు. నిజమే, ఈ రెండు ఇంటర్లింక్ ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీక్ అయితే ఇక్కడ బీజేపీకి వచ్చే లాభం అంటూ ఏమీ లేదు, పైగా నష్టం. జగన్మోహన్ రెడ్డి వీక్ అయితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కాబట్టి మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోతే ఇక్కడ కాంగ్రెస్ బలపడితే ఒక
ప్రధాన శత్రువుని మనం బలపరుచుకున్నట్టు అవుతుందన్న బీజేపీది ఉద్దేశం. అందుకే జగన్మోహన్ రెడ్డి జోలికి బీజేపీ వెళ్ళడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేకపోతే కాబట్టి కాంగ్రెస్ రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉండాలి అన్నది బీజేపీ వాళ్ళని. టీడీపీ మీద ఆధారపడి అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కదలిక లేదు కేంద్రంలో అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడుకి అంతే అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఫీలింగ్స్ని కేంద్ర ప్రభుత్వం లెక్క చేసే పరిస్థితి లేదు అన్నది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నెత్తినెత్తుకున్నారు. అంటే బీజేపీతో అయిన బలమైన అనుబంధం ఏర్పడిందని భావించాలి. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. తెలుగుదేశం జనసేన మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యత 2029 వరకు కూడా కొనసాగుతుందని చెప్పలేం. అంటే 2029 వరకు కూడా వీళ్ళు ఇలా సఖ్యతగా ఉంటారని చెప్పలేమని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ తన ప్రయత్నాలను ఇదివరకే మొదలుపెట్టింది. యాక్చువల్లీ ప్రయత్నాలు వైసీపీ మొదలు పెట్టడం అన్నది ఉంటుంది కామన్గా, ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళిద్దరు విడిపోతే బాగుంటుందని. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండడమా లేదా అన్నది ఆ రెండు పార్టీల మధ్య ఉండే సఖ్యతల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎవరో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన ఆయా పార్టీలు నిర్ణయాలు తీసుకునేంత అమాయకమైన పరిస్థితుల్లో ఉండవు. కాకపోతే రాధాకృష్ణ గారు చెప్తున్నట్టు వీళ్ళు 2029 వరకు కలిసి ఉంటారా లేదా అన్నదైతే అనుమానమే. ఇప్పటికీ చాలా పరిణామాల్లో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అసలు రుచించడం లేదు. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవిని పవన్ కళ్యాణ్ చేర్చుకున్నప్పుడే చాలా ఆగ్రహంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అంటే ప్రతి చోట చివరకు నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు చెప్పకుండా ప్రత్యర్థి పార్టీ నుండి ఒకరిని చేర్చుకొని సొంతంగా ఎదగడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న కోపం ఒక జనసేన మీద కాదు, బీజేపీ వాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ కోపం ఉంది. కానీ ఏమీ చేయలేక మౌనంగా భరిస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని 5 ఏళ్లలో చేయగల వాటి గురించి మాత్రమే ఆయన చెప్పేవారు. ఫలితంగా ఆయన మరణించే వరకు ప్రధానిగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తానని చెప్పకుండా విజన్ 2047 20 ఏళ్ల తర్వాత అలా ఉంటుంది, 30 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు ఎక్కడం లేదు. రాధాకృష్ణ గారు కూడా అదే చెప్తున్నారు, చంద్రబాబు గారు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా విజన్ 2047 అని మాట్లాడుతున్నారు, అది వికటిస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. 2014-19 మధ్య కాలంలో వలె ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ పోలవరం, రాజధాని అమరావతి జపం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న అపోహలు ఇతర ప్రాంతాల ప్రజల్లో ఏర్పడడానికి కారణమవుతున్నాయి. అమరావతిపై గతంలో విషం కక్కిన శక్తులే మళ్ళీ విషం చిమ్మడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. అంటే అమరావతి, పోలవరం అంటే పోలవరం జపం చేశారు కానీ ఎక్కువ ఫోకస్ అప్పుడు కూడా అమరావతి మీదే చేశారు. ఇప్పుడు మళ్ళీ అంతకు మించి ఫోకస్ అప్పులన్నీ తెచ్చి కూడా అమరావతి మీద ఎలాగైనా సరే ఒక షేప్కి చేయాలి, వచ్చే ఎన్నికల నాటికి గెలుస్తామో ఓడతామో తర్వాత మనం అమరావతి వరకు అంతా రెడీ చేసుకోవాలన్నట్టుగానే ఉంది. ఇంకోటి ఇతర ప్రాంతాలకి కోపం వస్తుంది అని అంటే ఇతర ప్రాంతాల ప్రయోజనాలు అక్కడ అవసరాలను పట్టించుకోకుండా అంతా అమరావతి మీద ఫోకస్ చేయడమే కాకుండా రాయలసీమలో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లను కొన్ని సంస్థల్ని తీసుకొని వచ్చి మళ్ళీ అమరావతిలో పెడుతూ ఉన్నప్పుడు సహజంగానే పక్క ప్రాంతాల వాళ్ళకి కోపం వస్తుంది కదా. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకి తావిస్తున్నదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, అది కూడా గమనించాలి. ముఖ్యమంత్రి పేషి కూడా చాలా బలహీనంగా ఉందని కూడా రాధాకృష్ణ రాశారు. ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల వ్యవహారాలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయని కూడా రాధాకృష్ణ రాశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలపడుతోంది. జనసేన, బీజేపీ బలంతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం పార్టీకి సొంతంగానే కావాల్సినంత మెజారిటీ ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా సొంత పార్టీ వారిని కట్టడి చేయలేకపోతే అది చేతగానితనమే అవుతుంది. కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్పోర్ట్ మేనేజర్ని కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? ఎయిర్పోర్ట్ మేనేజర్ని కిడ్నాప్ చేసేసారట, ఎయిర్పోర్ట్ పనులు మాకే ఇవ్వాలని. ఆ స్థాయిలో ఉందని రాధాకృష్ణ గారే చెప్తున్నారు. హద్దులు మీరుతున్న శాసనసభ్యుల్ని కట్టడి చేయడానికి పూనుకొని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా? అదే జరిగితే ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ వైదొలిగినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని రాశారు. అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇక్కడ జరుగుతున్న అరాచకాలను చూసి మిత్రపక్షాలు కూడా భయపడే స్థాయిలో ఉన్నాయి. వీళ్ళతో కలిసి ఉంటే మాకు కూడా ఆ బురదంతా అంటుకుంటుంది, ఆ మరకలు తమకు అంటుతాయన్న భయంతో పవన్ కళ్యాణ్ లాంటి వారు కూటమి నుంచి వైదొలిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కూడా రాధాకృష్ణ రాశారు. అంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పదే రూల్ ఆఫ్ లా గురించి మీడియా సంస్థలు మాట్లాడాయి. కానీ ఇప్పుడు ఆ రూల్ ఆఫ్ లాని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా
రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు ఉండడం అన్నది కొద్దిగా గమనించదగిన అంశం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు డోకా లేదు, జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి రాబోరు అన్న భరోసా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఇవ్వనంత వరకు తెలుగుదేశం పార్టీలో సలుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటూనే ఉంటాయి. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు అన్న భయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది అని ఇండైరెక్ట్గా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడానికి ఏం చేయవచ్చో కూడా అతడే చేసి చూపించారంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారంట. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కొత్తగా మేధోమథనం చేయాల్సిన అవసరం లేదు. కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలను ఇతరులను వెంటనే అదుపులో పెట్టాలి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళను అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వారిపై ఏమి కేసు పెట్టారో తెలిసేది. ఇప్పుడు అలా కాకుండా అరెస్టులకు ముందుగానే చెప్పేస్తున్నారంట ఏ కేసుకు సంబంధించి అని. ఇప్పుడు అలా కాకుండా అరెస్టుల విషయం మర్చిపోయి ఎఫ్ఐఆర్లోని వివరాలను పోలీసులు ముందుగానే చెప్పేస్తున్నారు. దీంతో ఆయా కేసులు మోపబడిన వారు న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అసంతృప్తి రగలడానికి ప్రధాన కారణం ఇదే. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఏ కేసులు పెట్టారో కూడా చెప్పకుండా ముందు అరెస్ట్ చేసేవాళ్ళు, దాంతో వాళ్ళకు బెయిల్ కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందే ఆ వివరాలు చెప్తుండడంతో వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి ముందే బెయిల్ తెచ్చుకుంటున్నారని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఇందులో తప్పుపట్టడానికి ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణిచివేయాలి, లేకుండా చేయాలి, అప్పుడే మనకి భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచన కాకపోతే ఇదంతా చట్ట ప్రకారమే. అంటే కోర్టులకు వెళ్ళకూడదు, కోర్టులకు బెయిల్ ఇచ్చే అవకాశం కూడా చేయకూడదు, పోలీసులు ముందు అరెస్ట్ చేసి లోపలేసేయాలి అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలా చేశారు అని అంటున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం కూడా అప్పట్లాగా అందరినీ లోపలేసేయాలి, అసలు వివరాలు కూడా చెప్పకుండా లోపలేసేయాలి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఇదే జరిగి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ తన మీడియా తన వ్యక్తుల ద్వారా ఇష్టానుసారం తిట్టించడం, రకరకాలుగా దాడులు చేయడం చూసినప్పుడు వీళ్ళని కట్టడి చేయాలని జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పాలసీ అమలు చేశారేమో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు అన్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే మనము చేయాలని చెప్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్న పార్టీలు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాయి. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని వైసీపీని కట్టడి చేయాలి అన్న ఉద్దేశాలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి. అన్నిటికీ మించి ఎందుకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం లేదు, ఇంతకు మించి ఇంకా బలప్రయోగం చేయాలి కదా వైసీపీ మీద అంటున్నారు. నిజానికి ఈ 6 నెలల్లో ఒక ప్రత్యర్థి పార్టీ మీద కేసులు కావచ్చు, రకరకాల మార్గాల్లో ఒక ప్రభుత్వం ఒక ప్రత్యర్థి పార్టీ మీద ఈ స్థాయిలో ఎప్పుడు వేధింపులు చేసి ఉండదు. వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని జరిగాయి, కానీ ఈ స్థాయిలో ఎక్కడా లేదు. కానీ 6 నెలల్లోనే ఎంత స్థాయిలో వేధించాలో అంత స్థాయిలో వేధించారు. ఇంకా ఇంతకు మించి అంటే ఇంకేం చేయడం సాధ్యం కాదు. ఇంకా మనుషుల్ని లేకుండా చేస్తారేమో మరి. దానికి తోడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంకా చేయడానికి ఎంత పెద్ద ఒత్తిడి వస్తున్నా భయపడుతూ ఉన్నారు అంటే ఆయన భయాలు ఆయనకున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఇలాగే కట్టడి చేసేయాలి, రాజకీయంగా పాతి పెట్టాలి, లేకుండా చేయాలని చూసే 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఎంపీలని తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి రకరకాలుగా వేధించారు. కానీ ఏమన్నా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారికి తన అనుభవంతో ఒకటి అర్థమై ఉండవచ్చు. ఈ కేసులు పెట్టడం, ఈ వేధించడాలన్నీ, ఎమ్మెల్యేలను లాగేసుకోవడాలు ఇవన్నీ కూడా పెద్దగా ఫలితం ఇవ్వదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్లు పోతాయి అన్నది ఆయన అనుభవంతో నేర్చుకొని ఉండవచ్చు. ఒకవేళ ఈ ప్రయత్నాలన్నీ మళ్ళీ ఇంకోసారి చేద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, పార్టీ వాళ్ళని కావచ్చు ఇంకా ఇబ్బంది పెడితే రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి తన కుమారుడు కూడా ముందు వరుసలో ఉంటారు, మరి అతన్ని కూడా ఇలాంటి వేధింపులకు గురి చేస్తారు కదా అన్న ఆందోళన కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఉండొచ్చు. అందుకే ఆయన వీళ్ళు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కూడా ఎంతవరకు చేయగలరో అంతవరకు మ్యాక్సిమం చేస్తున్నారు, కానీ అసలైన వ్యక్తుల్ని టచ్ చేయడానికైతే వెనకాడుతున్నారు.